అమెరికా తన వక్రబుద్ధిని మరొకసారి చాటుకుంది. గతంలో ఇది చాలాసార్లు చేసింది. ఈ గుంటనక్క బుద్ధి మారదు, మరొకసారి అదే రుజువైంది. పీఓజేకేలో ఎన్నికలు జరుగుతున్నాయి, మనం అందరం కూడా చూసాం. 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ జరిగింది. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దాదాపు ఒక 25 మందినో 30 మందినో చంపేశారు, ట్రక్కుల్లో తీసుకుని పోయారు. మాకు ఎన్నికలు వద్దని చెప్తున్నారు, అసలు పాకిస్తానే వద్దని చెప్తున్నారు వాళ్ళు. ఈ టాపిక్ని మెన్షన్ చేస్తూ న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం వచ్చింది. దాంట్లో ఏముందంటే, క్లాషెస్ ఎరప్ట్ ఇన్ పాకిస్తానీ కశ్మీర్ యాజ్ ఓటింగ్ ఇన్ లోకల్ ఎలక్షన్ బిగిన్స్ అని చెప్పారు. పర్టికులర్గా ఇక్కడ మనం చూడాల్సింది పాకిస్తానీ కశ్మీర్ అనేటువంటి పదాన్ని వాడారు న్యూయార్క్ టైమ్స్లో. అంటే దాని అర్థం ఏంటి? ఈ పీఓజేకే ప్రాంతం అనేది పాకిస్తాన్లో అంతర్భాగమే అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నావు. నువ్వు ఎలా స్టేట్మెంట్ ఇస్తావు? నీకేం హక్కు ఉంది? ఇది ఈ 2 దేశాలకు సంబంధించి దాదాపు 70-75 సంవత్సరాల నుంచి డిస్ప్యూట్లో ఉన్నటువంటి విషయం. అది ఐక్యరాజ్యసమితిలో కూడా ఉన్నది. ఇది ఫస్ట్ టైం కాదు అమెరికా జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించడము, పర్టికులర్గా ఈ పీఓజేకేని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో భాగంగా కలిపేస్తూ చాలాసార్లు మ్యాప్లు కూడా విడుదల చేసింది. ఇది ఫస్ట్ టైం కాదు. రీసెంట్గా మరొకసారి ఈ పాకిస్తానీ కశ్మీర్ అనేటువంటి పదం వాడడం తప్పు, చెంప పగలగొట్టేలాంటి సమాధానం చెప్పింది అమెరికాలో ఉన్నటువంటి మన ఎంబసీ కార్యాలయం. ఎంబసీ కార్యాలయం స్పందిస్తూ భారత రాయబారి కార్యాలయం చెప్పింది ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా దెర్ ఈజ్ నో పాకిస్తానీ కశ్మీర్, ఓన్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మాత్రమే ఉంది. అది వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి అది పాకిస్తాన్ది కాదు, భారత భూభాగం అంటూ అమెరికాలో ఉన్నటువంటి భారత రాయబారి కార్యాలయం చాలా గట్టిగా సమాధానం చెప్పింది. అలాగే దీంతోపాటు జమ్మూ కాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా మాదే, ఏదో ఒక రోజున మేము సొంతం చేసుకుంటాం, స్వాధీనం చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో 2011లో ఒకసారి ఇదే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా పీఓజేకేని పాకిస్తాన్లో కలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటికి మొన్న జూన్ 2026లో కూడా యుఎస్ పసిఫిక్ కమాండ్ వెబ్సైట్లు కూడా, పెంటగన్ వెబ్సైట్లు కూడా పీఓజేకేని పాకిస్తాన్లో కలిపేస్తూ వాళ్ళు మ్యాప్ని తప్పుగా చూపించారు. కాబట్టి కేవలం ఏంటంటే భారత్ని తన దారికి తీసుకురావడానికి భారత్ నా మాట వినడం లేదు. కానీ పాకిస్తాన్ బంట్రోతులాగా జీ హుజూర్ అని చెప్పి సలాం కొడుతుంది. ఆసియా ఖండంలో వాళ్ళకు ఒక బిల్ల బంట్రోతు కావాలి కాబట్టి పాకిస్తాన్ భూభాగాన్ని తను వాడుకుంటుంది. కానీ భారతదేశం అలా కాదు, మనకు ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది. అమెరికా చెప్పినట్టు మనం అమెరికాగా బానిసలాగా ఉండలేం కాబట్టి తన దారికి తీసుకురావడానికి ఇలాంటి కవ్వింపు చర్యలు, ఇలా భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అమెరికా ఎప్పటి నుంచో చేస్తుంది. తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనం ద్వారా కూడా మరొకసారి భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.